నమస్కారం కృష్ణారావు గారు. అవేర్ టాక్స్కి పునఃస్వాగతం. ఇదివరకు అవేర్ టాక్స్లో ఆల్రెడీ మనము ఈ 2025 మార్చ్ 14 రాత్రి జస్టిస్ యశ్వంత్ శర్మ అధికారి నివాసంలో వెనకాల ఉండేటువంటి ప్లేస్లో నోట్ల గట్టలు తగిలిపడిపోవడం, తర్వాత దాని మీద విచారణ సాగడం, తర్వాత ఆయన మళ్ళీ ఇంకో హైకోర్టుకు బదిలీ చేయడం, ఇవన్నీను తర్వాత చేసిన తర్వాత ఆయన రాజీనామా చేయడం, ఇవన్నీ అంతా తెలుసునే ఉంటుంది. అయితే దీంట్లో ఏమైందంటే 145 మంది ఎంపీస్ వీళ్ళు దీని మీద చేసి లేదు ఈ పర్టికులర్ జడ్జిని, ఎందుకంటే స్వాతంత్రం జరిగిన తర్వాత పెద్ద ఉదంతం ఇది, ఒక న్యాయాధికారి ఇంట్లో ఇట్లాంటి జరగడం. సో ఆయన్ని అభిశంసన చేయాలి అని చెప్పేటటువంటి పట్టుపట్టారు. ఆయన ఆల్రెడీ రాజీనామా చేశారు కాబట్టి ఇంకా లేరు కాబట్టి ఇంక అభిశంసన చేసేదేముందని ఒక ఇది కూడా వచ్చింది. కానీ ఒకటేంటి, రాజీనామా చేసిన తర్వాత కూడా ఇంకొక చోట ప్రాక్టీస్ చేసుకోవడానికి ఆయనకు అవకాశం అనేది ఇచ్చారు. ఇట్లా మరి కరప్టెడ్ జడ్జెస్ వీళ్ళు అంతా ఉన్నప్పుడు ఇట్లాగ చేసినప్పుడు దీని మీద పార్లమెంటు ముందరనే విషయం గురించి మీరు అది ఏ విధంగా చూస్తారు? ఒకటి, ఇది ఒక ఇంపార్టెంట్ కేసు. ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయడానికి పార్లమెంటుకు సుప్రీంకోర్టుకు ఒక అవకాశం. దీనిని సరిగ్గా పార్లమెంటు సుప్రీంకోర్టు ఉపయోగించుకోకపోతే వ్యవస్థల మీద ప్రజలకు ఉండే నమ్మకం పోతుంది. ఎంత పెద్ద కేసు, ఒక జడ్జి యాక్టింగ్ జడ్జి పదవిలో ఉన్నవాడి ఇంట్లో అన్అకౌంటెడ్ వెల్త్ అంత పెద్ద ఎత్తున దొరికి, అది కూడా ఎట్లా ఏదో ఫైర్ అయితే దానిని చేయటానికి పోయినప్పుడు సడన్గా అక్కడ వాళ్ళు పట్టుకుంటే దానిని లాజికల్ కంక్లూషన్కు తీసుకురాకపోతే ఇంక వ్యవస్థల మీద ప్రజలకు ఏమి నమ్మకం ఉంటుంది? ఇది అతన్ని రాజీనామా చేయటం అనేది చిన్న విషయం. రాజీనామా తిరిగి చేస్తాడు, అంత కేసు. దీనిని పార్లమెంట్లో యాజ్ పర్ ప్రొవిజన్ అతని మీద చర్చ జరిపి రిమూవ్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. మరి ఆ రిమూవ్ చేయాల్సిన ప్రక్రియ ముందుకు పోవచ్చా పోకూడదా? ఎందుకంటే ఆల్రెడీ రాజీనామా చేశాడు కాబట్టి ఇంకా చేయాల్సిన అవసరం ఏముందంటే అట్లీస్ట్ పార్లమెంటు దీని మీద డిస్కషన్ అయితే చేసి ఈ కేసును సిబిఐకు ఎవరికో అప్పగించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. దీని పూర్వపరాలు, ఎట్లా వచ్చింది ఇంత డబ్బు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత అమౌంటు, ఎవరిచ్చారు, ఏం చేస్తున్నాడు వీడితో, ఇవే కాకుండా ఈయనకు ఉన్నటువంటి అదర్ యాక్టివిటీస్ ఏంటి, ఎంత డిస్ప్రపోర్షనేట్ ఇన్కమ్ ఈయన అక్యూములేట్ చేశాడు. బికాస్ జడ్జెస్ కింద డిస్ప్రపోర్షనేట్ ఇన్కమ్ను అక్యూములేట్ చేసుకుంటూ పోతే ఇంకా న్యాయానికి ఎక్కడ విలువ ఉంటుంది? సరైన జడ్జిమెంట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఇది టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ కావచ్చు, ఇంకా చాలామంది ఉండవచ్చు, చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉండవచ్చు. బట్ అట్లీస్ట్ దొరికిన కేసును కూడా వదిలేస్తే ఇక్కడేం జ్యుడిషియల్ ఇమ్యూనిటీ అనే ప్రశ్నే లేదు, జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అనే ప్రశ్నే లేదు. ఇది కేస్ ఆఫ్ హై లెవెల్ ఆఫ్ కరప్షన్ ఇన్ జ్యుడిషియరీ. కాబట్టి దీన్ని ఆ రకంగానే డీల్ చేసి ఫుల్ కేసు ఇన్వెస్టిగేట్ చేసి ఫండ్సు, ఆయనకున్న డిస్ప్రపోర్షనేట్ అసెట్స్, వాటిని బయటికి తవ్వి తీసి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. దీనిని కప్పిపుచ్చటానికి మాత్రం ఎవరు ప్రయత్నించినా, పార్లమెంట్ ప్రయత్నించినా, సుప్రీంకోర్టు ప్రయత్నించినా, ఇన్స్టిట్యూషన్స్ మీద ప్రజలకు ఉండేటటువంటి విశ్వాసం తగ్గిపోయేటటువంటి అవకాశం చేస్తుంది. చాలా చక్కటి విషయం చెప్పారండి. మరి ఫైనల్గా ఏమవుతుంది అనేది వేచి చూద్దాం.